హాయ్ అండి, అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు సూర్య భగవానుడికి నివేదించే ప్రసాదం రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. కావలసిన పదార్థాలు: 1 కప్పు బెన్సీ రవ్వ, తగినంత బెల్లము, 5-6 ఇలాచి, జీడిపప్పు, ద్రాక్ష అన్నమాట. మన ఇష్టం, జీడిపప్పు ద్రాక్ష మనకి కావలసినంత వేసుకోవచ్చు. మొదట స్టవ్ పైన మందపాటి కడాయి పెట్టుకుని ఇందులో 1 స్పూను వరకు నెయ్యి వేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మా సైడ్ అయితే రథసప్తమి రోజు ఇలాగా రవ్వతోటి స్పెషల్ ప్రసాదం తయారు చేస్తామన్నమాట. మా ఇంట్లో ఇలాగే తయారు చేస్తారు. ఈ నెయ్యిని ఒకసారి బాగా కరగనివ్వాలి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు ద్రాక్ష దోరగా వేయించుకోవాలి. ఇదండి, జీడిపప్పు ద్రాక్ష దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మా సైడ్ ఎక్కువగా రథసప్తమి రోజు ఇలాగే రవ్వతోటి ప్రసాదం తయారు చేస్తారు. ఈ దోరగా వేయించుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇవిగోండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వీటిని పక్కన పెట్టేసుకొని ఇక్కడైతే మనం 1 కప్పు బెన్సీ రవ్వ తీసుకున్నాము. ఈ రవ్వ కూడా ఇందులో వేసేసి దోరగా వేయించుకోవాలి. కాసేపు ఈ రవ్వని దోరగా వేయించుకోవాలి. మాడిపోకుండా దోరగా వేయించుకోవాలన్నమాట. ఇదండి, ఈ మాత్రం వేగితే చాలు. ఇప్పుడు ఈ రవ్వని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కకి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ బాగా మరగాలండి. ఇందులో మనం 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యిని ఈ వాటర్లో బాగా కరగనివ్వాలి. ఒకసారి బాగా కలిపి ఈ నీళ్ళు అయితే బాగా మరగాలన్నమాట. ఇదండి, ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా మనము వేపి పక్కనుంచిన రవ్వ ఇందులో వేసేయాలి. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి సన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇదండి, మధ్యలో మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఈ రవ్వని సన్న మంట మీద బాగా దగ్గరికి ఉడకనివ్వాలి. ఇదండి, ఈ రవ్వ అయితే ఉడికింది. ఇలా బాగా దగ్గరకు అయిన తర్వాత ఇలా దగ్గరికి ఉడికించుకోవాలి. తగినంత బెల్లం అండి పొడి చేసి పెట్టుకుని ఇందులో వేసేయాలి. చాలా సింపుల్ రెసిపీ, చాలా ట్రెడిషనల్ రెసిపీ అన్నమాట. ఈ బెల్లం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఈ బెల్లం ఈ రవ్వ కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కేసరి రంగు వేసుకోవాలి. చిటికెడు కేసరి రంగు వేసి ఒకసారి బాగా కలపాలి. చాలా సింపుల్ రెసిపీ. ఇదండి, ఒక 5-6 యాలక్కాయలు ఇలా దంచి వేసేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. రథసప్తమి స్పెషల్ స్వీట్ అన్నమాట. ప్రసాదం బెన్సీ రవ్వ కేసరి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో పైన 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి
ఈ స్వీట్కి నెయ్యి కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఒకసారి బాగా కలిపేసి ముందుగా మనము వేపి పక్కన ఉంచిన జీడిపప్పు ద్రాక్ష కూడా పైన వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత మనము దేవునికి నివేదించుకుంటే రథసప్తమి స్పెషల్ బెన్సీ రవ్వ కేసర్ అయితే రెడీ అండి. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా మా సైడు ఇలాగే తయారు చేస్తారు. ఇదిగోండి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత ఇలా గట్టిపడిపోతుంది. చూడండి ఎంత సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చో మన దేవుడికి నివేదన చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇలా మేము సూర్య భగవానునికి చుక్కుడు ఆకుల్లో ప్రసాదం అయితే పెట్టాము. మా సైడు ఇలాగే చుక్కుడు ఆకుల్లో పెడతారు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.